హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి ఎన్నెన్ని బాధలే మన బతుకుల అనేసి ఈ ఫోక్ సాంగ్ మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక బేసికల్ గా ఇది ఒక రియల్ స్టోరీ అండి. అయితే భర్తకు భార్య యొక్క సపోర్ట్ ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలడు, ఎంతటి విజయాన్నైనా ఎంత సులువుగా అందుకోగలడు అనేసి ఈ సాంగ్ లో చూపించడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక నరసింహులు గారు అండ్ లావణ్య గారు యాక్ట్ చేయడం జరిగిందండి. భర్తకు భార్య యొక్క సపోర్టు, భార్యకు భర్త యొక్క సపోర్టు ఉన్నట్టయితే గనక వాళ్ళు ఎన్ని విజయాలు సాధిస్తారు అనేసి ఈ సాంగ్ లో చూపిస్తూ ఉంటారు అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అంటే గనక కట్టుబట్టలతోని భార్య పిల్లలతోని బయటకు వచ్చిన వ్యక్తి ఎంతటి కష్టాన్నైనా దిగమింగుతూ తన భార్య పిల్లలని సంతోషంగా చూసుకోవాలనేసి తను పడే కష్టాన్ని ఈ సాంగ్ లో చూపించడం జరుగుతుంది. అదే విధంగా భర్త యొక్క కష్టాన్ని అర్థం చేసుకున్నటువంటి భార్య ఎంతటి త్యాగానికైనా పూనుకుంటుంది అనేసి, భర్తకి ఎంత సపోర్ట్ గా ఉండి తన విజయంలో తన పాత్రని ఉంచుతుంది అనేసి ఈ సాంగ్ చాలా అద్భుతంగా చూపించారు అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో వచ్చేసి భర్త కష్టపడుతూ ఉంటే భార్య తన సపోర్ట్ ఇవ్వడం వలన భర్తకు ఎంతో కొంత గొప్పగా ఉంటుంది అనేసి, తను విజయాన్ని అందుకోవడానికి భార్యే ఒక కారణం అనేసి, ఇప్పుడున్న జనరేషన్ లో భార్యకు భర్త పైన, భర్తకు భార్య పైన చిన్న గొడవ వచ్చినా కూడా విడిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో అలా కాకుండా భార్య భర్తల బంధం అంటే ఎలా ఉంటుంది, కష్టాల్లోనైనా సంతోషాల్లోనైనా భర్త భార్యకు తోడుగా, భార్య భర్తకు తోడుగా ఉండాలి అనేసి, డబ్బులు ఉన్నప్పుడు బంధువులు ఉంటారు కానీ డబ్బులు ఉన్నా లేకున్నా భార్య భర్తకు, భర్తకు భార్యకు కలిసి ఉండాలనేసి ఈ సాంగ్ లో చాలా అద్భుతంగా చూపించారండి. వీళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎదిగారు అనేసి, అలాగే వాళ్ళ పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకి ఎదిగి వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకొని వాళ్ళ పిల్లలతో కలిసి వీళ్ళంతా ఒక పండగ వాతావరణం ఎలా క్రియేట్ చేసుకున్నారు అనేసి ఈ సాంగ్ లో వారు ఎంత కష్టపడి ఇదంతా చేసుకున్నారు, క్రియేట్ చేసుకున్నారు, ఈ ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు అనేది ఈ సాంగ్ చాలా అద్భుతంగా చూపించారండి. సో ఈ సాంగ్ కు ట్యూన్స్ అండ్ లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక మన దిలీప్ దేవగన్ గారు ముందు ఉండి చేయడం జరిగింది అన్నట్టుగా, లిరిక్స్ అండ్ ట్యూన్స్. అలాగే ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక హనీ గణేష్ గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అద్భుతంగా అందించారండి. అయితే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అనేసి అంటే సింగర్ గా వ్యవహరించిన వారి గొప్పతనం కూడా ఉందండి. అయితే సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే మన శ్రీనిధి గారు అండ్ దిలీప్ దేవగన్ గారు సింగర్స్ గా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ సాంగ్ లో కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ వచ్చేసి చేసిన వారు మన యాష్ గారు ఈ సాంగ్ చేయడం జరిగిందండి. అలాగే డోప్ అండ్ డిఐ ఎడిటింగ్ వచ్చేసి మన యాష్ గారే పూర్తి బాధ్యత తీసుకొని ఈ సాంగ్ యొక్క సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించారనేసి చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడున్న జనరేషన్ కాస్త అర్థం చేసుకుంటే గనక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలనేసి ఈ సాంగ్ చూసైనా కాస్తైనా నేర్చుకుంటే బాగుంటుంది అనేసి ఈ సాంగ్ తీసే కాన్సెప్ట్ అన్నట్టుగా. సో ఈ సాంగ్ చాలా బాగుందండి. నా ఇంటెన్షన్ కూడా అదే, ఇప్పుడున్న జనరేషన్ ఈ సాంగ్ ద్వారా నైనా వాళ్ళ యొక్క బంధాలను తెలుసుకోవాలనేసి నేను మీ ముందుకి తీసుకురావడం జరిగిందండి. తప్పకుండా చూడండి, ఈ సాంగ్ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ.